తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ గారి నాయకత్వంలో 2007లోనే కళాకారులు, ఉద్యమకారులు, శిల్పీలంతా ఏకమై తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, రాష్ట్రాన్ని సాధించుకోవాలనేటువంటి ఆలోచనతో 2007లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసుకొని ఆ రోజే ప్రతిష్ఠ చేయడం జరిగింది. దాని అనంతరం కూడా ప్రతి ఊర్లో, ప్రతి గల్లీలో, ప్రతి పల్లెలో కూడా ఇప్పుడున్నటువంటి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజున 2007 ముందే 2007లోనే విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు కుకుడుపల్లిలో. మరి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే కానీ, కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలే కానీ ఉద్యమం సమయంలో ఆ టైంలో ఈ తల్లికే పూజ చేసే సందర్భాలు చూసాం. మరి సడన్గా 17 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తల్లినే మార్చేశాడు. మనం ఎప్పుడన్నా ఒక భగవంతుని చూడాలన్నా, ఒక అమ్మవారిని చూడాలన్నా మనం ఒక కిరీటం అనేది కంపల్సరీ ఉంటుంది అమ్మవార్లకు. భారతదేశంలో ఇతర దేశంలో కూడా ఎక్కడ లేనటువంటి విధంగా బతుకమ్మ పండుగ. అసలు తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ అంటేనే గౌరవమ్మ పూజించినట్టు. తెలంగాణ రాష్ట్రం గుర్తుకొచ్చేదే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మను చూసి పెద్ద ఎత్తుగా ఇతర దేశాలు ఆడుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. అటువంటి బతుకమ్మను మాయం చేశారు, కిరీటం తీసేశారు, తల్లిని మార్చేసి ఇంకో తల్లిని ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రానికి ప్రజల సేవ చేయాలి తప్ప గత ప్రభుత్వాలు చేసిన పేర్లు చేంజ్ చేసి కొత్త పేర్లు పెట్టడం అనేది ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇలా మీరు చేంజ్ చేస్తారు, మేము వచ్చినాక మేము చేంజ్ చేస్తామన్నటువంటి ఆలోచన ఇది కరెక్ట్ కాదు. ఆ రకమైనటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ చేసినటువంటి ఉద్యమం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆ రోజుల్లో అన్ని పార్టీలను మెడ వంచి